ఒకరికి ఈ విధంగా మెసేజ్ పెట్టారు సార్. అయ్యగారు ప్రైజ్ అలాట్. అన్ని సమయాల్లో నన్ను ఆదరిస్తుంది మీ పాట. శత్రు చేతిలో అస్త్రములన్నిటినీ భస్మం చేసిన బలశూరుడా, నా వైరులను నిరాయుధులుగా ఊరేగించిన రణధీరుడా. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ డివోషన్ విన్నాను, అంటే మొన్న జరిగిన కార్యక్రమం అప్పుడు పెట్టిన మెసేజ్. తప్పకుండా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మీ వాక్యామృతం ద్వారా తెలియకుండానే అందరూ మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. నో జెండర్ వేరియేషన్. ఎందుకంటే మానవ జీవితంలో మీరు టచ్ చేయని కోణం లేదు, వివరించని మర్మం లేదు, దాదాపుగా పరిష్కరించని సమస్య సందేహం లేవు. కాకపోతే అది ఎటువంటి ప్రేమో అర్థం చేసుకోలేక తికమక పడి ఉక్రోషపడి వాళ్ళు నాశనం అవుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యగారు. దేవుడు మిమ్మల్ని బహుబలముగా బలపరిచి అందులో దేవుడు బలపరుస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ముందుకు వెళ్తారు, మమ్మల్ని ఇంకా ఆధ్యాత్మిక లోతులోకి. థ్యాంక్ యూ ఫర్ దట్ కామెంట్. అయితే నన్ను ఇబ్బంది ఏమి పెట్టట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నామని అనుకుని మోసపోతున్నారు వాళ్ళు, ఆత్మవంచంలో ఉన్నారు. నన్ను ఇబ్బంది పెట్టగలుగుతున్నాము అనుకునే వాళ్ళు తాము భవిష్యత్తులో ఇబ్బంది పడడానికి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఓకే, ఇవి మొలిస్తే ఈ పంట వాళ్ళకి వస్తుంది. నాకేం ఇబ్బంది లేదు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నాకేం ఇబ్బంది. ప్రభుత్వమే నా జీవితాన్ని చూసి వాళ్ళే నన్ను కాపాడుకుంటారు. పోలీస్ అధికారులు కానీ, న్యాయశాఖ కానీ, అందరికీ నా జీవితం తెరిచిన పుస్తకం కదా. వాళ్ళందరూ నాలాంటి వాళ్ళను కాపాడడానికి, బలహీనులను, సమాజ సేవ నిస్వార్థపరులను కాపాడడానికే వాళ్ళు ఉన్నారు. కనుక నా చుట్టూ పెట్టని కంచుకోవటం ఒకటి ఉంది. ప్రభుత్వమే, న్యాయ వ్యవస్థ, చట్టము, రాజ్యాంగము, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ నేనంటే అయ్యా మీరే చేయండి నాకు న్యాయం అంటారు. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. మనం ఏదన్నా అట్లాంటి తప్పులు దుండగాలు చేస్తే మనం భయపడాలి, కానీ ఎవరు అంటే భయపడ్డే. కానీ నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఓకే, ఏం లేదు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, జొన్నలు వేస్తున్నారు, జొన్నలు వస్తే వాళ్ళకి మళ్ళీ గోధుమలు రావు, ఇదే పంట వస్తుంది వాళ్ళకి. ఓకే సార్.